ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటమ్మా రమ్మని పిలిచారు? నువ్వు చేసిన పని బ్రహ్మాండంగా వర్కౌట్ అయింది. నాకు చాలా చాలా ఉపయోగపడ్డావు. అందుకే నీకు మరికొంచెం డబ్బులిద్దామని పిలిచాను. చేసిన పనికి డబ్బులివ్వడానికే మనసు రాని వారు కొందరుంటారు. అలాంటిది మీరు మాత్రం కష్టాన్ని గుర్తించి అభినందిస్తూ మరిన్ని డబ్బులిచ్చారమ్మా. మీలాంటోళ్ల కోసం ఏమైనా చేసేయొచ్చు. మీరనుకున్న కార్యం నెరవేరిందా అమ్మా? సూపర్గా అయింది. నీ నటనతో ఆ పిల్లని గుడ్డిగా నమ్మించేశావు. మేమనుకున్నట్టు జరుగుతుందా జరగదా అని టెన్షన్ పడ్డాం. ఫైనల్ గా గ్రాండ్ సక్సెస్ అయింది. అప్పుడు సోదమ్మ నా దగ్గరకు వచ్చి ఏం చెప్పిందంటే, ఆమె చెప్పినట్టు చేస్తే మనకు మంచి జరుగుతుందనుకొని ఆ విధంగా చేశాను. అక్షయ చెప్పిన సోదామి ఈవిడే. నిహారికని ఎందుకు కలిసింది? నిహారికతో ఏం మాట్లాడుతుంది? మా ఇంట్లో అంతా గందరగోళంగా ఉంది. నువ్వు కొన్ని రోజులు కనిపించకుండా మీ ఊరికెళ్ళిపో, సరేనా? సరేనమ్మా. ఇక నేను బయలుదేరతాను. మంచిదమ్మా. ఎవరమ్మా మీరు? ఏంటలా చూస్తున్నారు? సోది చెప్పాలా? కార్లో వెళ్ళిన దాని దగ్గర నుంచి నువ్వు డబ్బులెందుకు తీసుకున్నావు? తను నీకు డబ్బులెందుకు ఇచ్చింది? ఇద్దరూ ఏం మాట్లాడుకున్నారు? దేని గురించి మాట్లాడుకున్నారు? అదా అది మర్యాదగా చెప్తావా లేదా? నా దగ్గర సోది చెప్పించుకుంది, అందుకే డబ్బులిచ్చింది. నా దగ్గర అబద్ధాలు ఆడకు. ఉన్నది ఉన్నట్టు చెప్పు. నువ్వు నిజంగా సోది చెప్పేదానివేనా, లేకపోతే ఈ వేషంలో తిరుగుతున్నావా? లేదమ్మా, నేను నిజంగా సోది చెప్పేదాన్నే. మరి అమ్మవార్లను నమ్ముకున్న నువ్వు మరి అలాంటి దుర్మార్గురాలితో ఎందుకు చేతులు కలిపావు? ఏమైందవని? అక్క, ఇంట్లో ముక్కు పొడుకు పోయిందని పెద్ద గొడవ జరుగుతుంది. ముక్కు పొడుక పోవడానికి కారణం ఈ సోదావిడే. ఏం చేసింది? అక్షయ్తో ముక్కు పొడుకను ధరించమని చెప్పిందంట. అక్షయ ఉదయం లేచేసరికి ముక్కు పొడుక కనిపించలేదు. ఇప్పుడే ఆ నిహారిక ఈమెని కలిసి డబ్బులిచ్చింది. ఎందుకు ఇచ్చిందని అడిగితే సోది చెప్పించుకుంది, అందుకే ఇచ్చింది అని అబద్ధాలు చెప్తుంది. నా దగ్గర నీ సోది మాటలు చెప్పకు. నువ్వు దాని దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నావు అనంటే ఏదో వెదవ పని చేశావని అర్థం. ఏం జరిగిందో చెప్పు. నేను చెప్పింది నిజమమ్మా. పోలీసుల దగ్గరికి తీసుకునెళ్తే నిజం చెప్తుందక్క. దీంతో నిజం చెప్పించడానికి పోలీసుల వరకు ఎందుకు? ఏయ్, నిజం చెప్తావా నీ తల పగలగొట్టమంటావా? 4 ముక్కలు చేసి 4 దిక్కులకి విసిరేస్తాను. చెప్పు. చెప్తానమ్మా, చెప్తాను. ఇందాక కలిసినామే నాతో ఆ పాప దగ్గర అలా చెప్పమంది, అందుకే చెప్పాను.
అలా చెప్పినందుకే ఆ పాప ముక్కు పుడకను తీసింది. కానీ ఆ ముక్కు పుడక ఏమైందో నాకు తెలీదు. ఆమెకే తెలియాలి. నేను ఆ పని చేసినందుకే నాకు ఈ డబ్బులు ఇచ్చారమ్మా. ఇలాంటి వృత్తిలో ఉంటూ అలాంటి పనులు చేయడానికి నీకు సిగ్గుగా లేదు? ఇంకొకసారి ఈ చుట్టుపక్కల కనిపించావంటే కాళ్ళు విరక్కొడతాను. వెళ్ళ. నిహారిక వలన మా జీవితాలు నాశనం అయిపోతున్నాయక్క. జరిగిన దానికి అక్షయ చాలా బాధపడుతుందక్క. ఆ నిహారిక సంగతి తేలుద్దాం పద. అమ్మా నాన్నలకు మంచి జరుగుతుంది, కుటుంబంకి మంచి జరుగుతుందని సోదమ్మ చెప్తేనే కదా నేను పూజ గది నుంచి ముక్కు పుడకను తీసుకొని ముక్కుకు ధరించి పడుకున్నాను. మరి రాత్రి సమయంలో నా గదిలోకి ఎవరొచ్చారు? ముక్కు పుడకను ఎవరు దొంగిలించారు? ఆ నింద నా మీద ఎందుకు పడింది? ముక్కు పుడకను నేను బయటికి తీసుకురావడం తప్పయి ఉంటే అప్పుడే నువ్వు నన్ను అడ్డుకొని ఉండాల్సింది. నేను నీ గదిలోకి అడుగు పెట్టకుండా చేయాల్సింది. అప్పుడు మౌనంగా ఉండి ఇప్పుడెందుకు మా మీద కక్షను సాధిస్తున్నావు? ఇది తప్పని నీకు అనిపించడం లేదా? నువ్వు నన్ను ఎన్నోసార్లు ఆపద నుంచి రక్షించావు. ఇప్పుడు కూడా మమ్మల్ని కాపాడు. తెలియక నేను చేసిన పొరపాటు వలన నా అమ్మ నాన్నలు చాలా ఇబ్బంది పడుతున్నారు, మాట పడుతున్నారు. మా మీద దయ చూపించు. నువ్వున్నావన్నది నిజమైతే ముక్కు పుడకను నా దగ్గరికి చేర్చు. లేదంటే ఇకపై నేను నీ గుడికి రాను, నీకు పూజలు చేయను. నిహారిక, ఏ నిహారిక, బయటికి రావే. నువ్వెందుకొచ్చావు సుజాత? ముక్కు పుడక విషయం ఏమైందవని? ఆ విషయం గురించి తేల్చడానికే వచ్చామత్తయ్య. ఏమైంది? ఎందుకు అరుస్తున్నావు? సుజాత, నువ్వు మాటి మాటికి మీ ఇంటి నుంచి మా ఇంటికి రావడం ఎందుకులే గాని ఓ పని చెయ్యి. మా ఇంట్లోనే ఒక రూమ్ ఇస్తాము, ఇక్కడే ఉండిపో సుజాత. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.